బిడ్డ కడుపు నిండా తింటాడని కట్టిన లంచ్ బాక్స్ యమపాసమైంది. తిన్న ఒక్క ముద్దే ప్రాణాన్ని హరించేసింది. స్కూల్ బ్యాగ్ వేసుకుని లంచ్ బాక్స్తో వెళ్లిన కొడుకు శవమై తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఒక్క చపాతీ తిని మృత్యువు ఒడిలోకి వెళ్లిన సికింద్రాబాద్ విషాద ఘటన ఎన్నో విషయాలను నేర్పుతోంది. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలని తల్లులు ఎంతో ఆతృత పడతారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ పెట్టే ఆహారం వారు తినగలుగుతారా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు ప్రాణాలతో తిరిగొస్తారని గ్యారెంటీ లేదు. సికింద్రాబాద్ జరిగిన ఘటనే అదే చెబుతోంది. విరంజైన్ అనే బాలుడు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే స్కూల్కి వెళ్లిన బాలుడు లంచ్ టైంలో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీ రోల్ తింటున్నాడు. ఈ క్రమంలోనే చపాతీ రోల్ బాలుడి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడగా అవస్థపడ్డాడు. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో చనిపోయారు. విద్యార్థి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా పిల్లలు తినే ఆహారం గొంతులో ఇరుక్కొని ప్రాణాలు వదిలారు చిన్నారులు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. స్కూళ్లకు వెళ్లే మీ పిల్లలకు తేలికైన ఆహారాన్ని లంచ్ బాక్స్లో పెట్టాలని సూచిస్తున్నారు. ఈజీగా గొంతులో దిగేలా అరిగే ఆహారాన్ని మాత్రమే పిల్లలకు పెట్టండి, లేదంటే అది పిల్లల ప్రాణాలకే ప్రమాదం.